అందరికీ నమస్కారం. ఈరోజు నేను లలిత్ గారు శృంగేరి రావడం జరిగింది. శృంగేరిలో ఉన్నటువంటి శారదాంబ దర్శనం చేసుకున్నాం రెండు విధాలుగా. ఒకటి మూర్తి రూపంలో, రెండు గురువుల రూపంలో. దర్శనం పూర్తయిన తర్వాత శతావధాని లలితాదిత్య గారి నివాసానికి రావడం జరిగింది. లలితాదిత్య గారి గురించి చెప్పాలి అని అంటే వారు అమెరికాలో పుట్టి పెరిగి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. అలాంటి సమయంలో జగద్గురువుల ఆదేశం మేరకు భారత్కి తిరిగి వచ్చేసి శృంగేరిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని జగద్గురువుల యొక్క సేవలో శాస్త్రాధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు. వారి ద్వారా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు, ముఖ్యంగా గురుతత్వం గురించి మనకున్నటువంటి కొన్ని సందేహాలు, ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత యొక్క ఆలోచన ఏంటంటే ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి సంపాదన అనేది ఉండాలి అని చెప్పి. అలాంటి ఒక సువర్ణ అవకాశం మీకు ఉన్నప్పటికీ కూడా జగద్గురువుల ఆదేశం మేరకు అవన్నీ వదులుకొని మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు, కారణం ఏంటి? శృతిసారవిదం శాంతం శిష్యవాత్సల్య శేవధిం బ్రహ్మనిష్టం భజే భక్త్యా విధుశేఖర భారతీం. జగద్గురువుల పాదాలకు సభక్తికంగా నమస్కరించుకుంటూ ఈ ప్రశ్నకు సమాధానం మీరు పరిచయంలోనే చెప్పారు. గురుగారు చెప్పారు కాబట్టి వచ్చేసాం. అంటే మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకంటే మన బాగోగులని ఒక సద్గురు, అంటే నిజమైన గురువు. లోకంలో చాలామంది గురువు పేరు పెట్టుకుంటారు, చాలా గురువుకి తగిలించి కూడా చాలా పెట్టుకుంటారు, ముందు వెనకాల తగిలించుకుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి కాకుండా అసలు సిసలైన గురువులు ఎవరైతే ఉంటారో, శాస్త్రం చెప్పిన లక్షణాలు కలిగిన గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ మన హితాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడైతే గురువుగారు నాకు ఇట్లా చెప్పారో, నిజానికి నేనే అడిగాను గురుగారిని. నాకు అప్పటికి యూఎస్లో మీరు అన్నట్టు ఇంజనీరింగ్ డిగ్రీ అయింది, బిజినెస్లో మైనర్ అయింది, సంస్కృతం డిగ్రీ కూడా ఒకటి వచ్చింది. ఈ మూడిట్లో తమరు నన్ను ఏది చేయమంటారని చెప్పి అడిగినప్పుడు ఇక్కడికి వచ్చేయి అని చెప్పారు. మా అమ్మ నాన్న కూడా కాల్ చేసి చెప్పాను. వాళ్ళు అప్పుడు యూఎస్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. చెప్తే అలాగే మంచిదే అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఆ నిర్ణయం అక్కడికి అయింది. కాబట్టి గురుగారు చెప్పారు, వచ్చాను. ఇంకొకటి ఏమిటంటే, నాకు కూడా ఇష్టం ఉండేది ఇక్కడే. అక్కడ విద్యారీత్యా అక్కడంతా చేయడం అయింది. అది కూడా, ఆ విద్య కూడా మంచిదే, ఏ విద్య తక్కువది కాదు. కానీ నా మనస్సుకి ఇలా శాస్త్రాధ్యయనం, అనుష్ఠానం చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, ఉపనిషత్తులు, వేదాంతం, తత్వం ఇట్లాంటి విషయాల్లో నాకు ఎక్కువ రుచి ఉంది. కాబట్టి ఇంతకంటే మంచి వాతావరణం, అటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళకి ఇంతకంటే మంచి వాతావరణము, ఈ జగద్గురువుల కంటే మంచి గురువు దొరకడం అనేది అసాధ్యం. కాబట్టి దాన్ని అంతా మనసులో పెట్టుకొని అసలు ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి సందేహానికి తావు రాలేదు. అసలు మనకి సనాతన ధర్మంలో గురువు యొక్క స్థానానికి చాలా పవిత్రత ఉంది. అలాగే చాలామంది గురువుల పేరుతో ప్రసిద్ధిలో కూడా ఉన్నారు. అసలు గురుతత్వం అంటే ఏంటి? ఒక నిజమైన సాంప్రదాయక సద్గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి గురు లక్షణాలంటే శాస్త్రం చెప్పిన గురు లక్షణాలే తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఒకటి బాగా ఎక్కువైపోయిందంటే, ఎవడికి తోచింది వాడు చెప్పేస్తున్నాడు, ఇదే సరి అని చెప్పి అంటున్నాడు. అదొక ధోరణి బాగా ఎక్కువైపోయింది. అది వాడు శాస్త్రం నుండి మాట మాట్లాడు, శాస్త్రం నుండి ఏమీ చెప్పడు. నాకు వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పారు, ఇట్లా ఈ పరంపరా సంబంధాలతో పోతుంటారు. అట్లాంటివి కాకుండా గురువు అంటే ఎవరు అని చెప్పి నిర్ణయించేది ఏమిటంటే, ఏదో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు నా వాళ్ళు ఎంత గగురు పొడిచింది, వారు నాకేదో ఒక చెయ్యి నా ముందు ఊపితే నాకేదో లైట్లు కనపడ్డాయి, ఇట్లాంటివి కాదు గురుత్వం నిర్ణయించేది. దానికి శాస్త్రం ప్రమాణం ఒకటి ఉంది. అంటే దీనికి చాలామంది అనేది అంటే, కాదు మా అనుభవం అవుతుంటే మీరు కాదని చెప్పి ఎలా అంటారు అని చెప్పంటే, నీకు అనుభవం అవుతుంది అని చెప్పి నీకు చెప్పేది నీ మనస్సు. నీ మనస్సులో ఎన్ని భ్రాంతులు ఉన్నాయి ఎవరికి తెలుసు? మనం చాలా చూస్తాం. నిజానికి ప్రత్యక్ష ప్రమాణం కంటే దుర్బలమైన ప్రమాణం ఇంకోటి ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రపంచంలో రోజు చూసే చాలా విషయాలు మనకు కనపడేట్టుగా వాటి యథార్థ స్వరూపం ఉండదు. కాబట్టి అట్లాంటప్పుడు ప్రత్యక్షాన్ని, మన శాస్త్రం కూడా చెప్పింది ఏమిటంటే, ప్రత్యక్ష ప్రమాణానికి శాస్త్రానికి విరోధం వచ్చినప్పుడు శాస్త్రానుసారంగా ప్రత్యక్షాన్ని తీసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఉదాహరణ ఏమిటంటే, చంద్రుడిని చూస్తాము. చంద్రుడు చూస్తే అరచేతంతా కనపడతాడు ఆకాశంలో. మన కన్ను అదేగా చెప్పేది. చంద్రుడు ఎంత ఉన్నాడు అంటే అరచేతంతా ఉన్నాడు. కాదు చంద్రుడు పెద్దగా ఉన్నాడని చెప్పి ఏదంటే జ్యోతిషశాస్త్రం. అంటే మన ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళక ముందు కూడా సరిగ్గా చంద్ర ప్రమాణం ఎంత, అది భూమికి ఎంత దూరంలో ఉంది అనే విషయాలన్నీ కూడా మన జ్యోతిషశాస్త్రంలో ఖాయమైన లెక్కలతో ఉన్నాయి. కాబట్టి ఆ కాలం యొక్క మాట. కాబట్టి చంద్రుడు మన కంటికి అరచేతి మాత్రంగా కనపడుతున్నప్పటికీ అతని యథార్థ స్వరూపాన్ని చెప్పేది ఏమిటంటే శాస్త్రం. అంటే అజ్ఞాని అయిన జీవుడి యొక్క అనుభవం కన్నా
ఈశ్వరోపదేశమైన శాస్త్రమే పెద్ద ప్రమాణము. కాబట్టి మన స్వీయ అనుభవాల కంటే కూడా శాస్త్రం చెప్పిన గురు లక్షణాలే బలీయమైనవి. గురువు అనేవాడు సాంప్రదాయకుడై ఉండాలి. అది మొదటి లక్షణం గురువుకి. మనకి ముండకోపనిషత్తులో తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని ఉంది. ఆ పరతత్వాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా గురువు దగ్గరికే వెళ్ళాలి. ఇది సొంతంగా చేసే అన్వేషణ కాదు. ఎట్లాంటి గురువు అని చెప్పంటే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ రెండు విశేషణాలు శృతి జాగ్రత్తగా వేసింది అక్కడ. ఇది వేదవాక్యం. శ్రోత్రియం అనేదానికి శంకరాచార్యులు అక్కడ భాషలో రాసేది ఏమిటంటే శృతి సంపన్నం. అంటే ఏమిటంటే బాగా అధ్యయనం చేసినవారు, వారికి వేదశాస్త్రాలు బాగా తెలిసి ఉండాలి. రెండవది ఏమిటి అని చెప్పంటే బ్రహ్మనిష్టం. కర్మ మార్గం నుండి బయటకు వచ్చి పరిపూర్ణమైన బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మ మార్గంలో ఉండి బ్రహ్మానుభవాన్ని పొందినవారు అని భగవత్పాదులు అక్కడ రాశారు. అలాగే భగవత్పాదులు ఇంకో గ్రంథంలో చెప్తే ఏమన్నారంటే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఇది కూడా బాగా ప్రసిద్ధంగా వినబడే మాట. వారు స్వయంగా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని చాలామంది ఉంటారు హిమాలయ గుహల్లో వాళ్ళ పాటి వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా శిష్యుడి హితం కోసం బయటకు వచ్చి నోరు తెరిచి ఉపదేశం చేసేవాళ్ళు. ఇట్లాంటి ఈ రెండు లక్షణాలు ఉండేవాళ్ళని గురువు అంటారు అని చెప్పి వేదంలో ఇట్లా ఉంది. భగవత్పాదులు దానికి ఇట్లా చెప్పారు. ఇంకొంత లోతుగా వెళ్ళాలంటే ఆగమాల్లో అంటే మనకి ఉపాసనా శాస్త్రాన్ని తెలియజేసే గ్రంథాల్లో గురువు యొక్క లక్షణాన్ని మరింత విస్తారంగా చెప్పున్నారు. మాతృత పితృత శుద్ధభావో జితేంద్రియ సర్వాగమానాం సారజ్ఞ సర్వశాస్త్రార్థతత్వవిత్ అమోఘవచన శాంత దేవతా హృదయంగమ యోగమార్గానుసంధాయి జపపూజాది తత్పర ఏవం లక్షణ సంపన్న గురురాగమ సమ్మత. ఇంత చెప్పారు గురువు గురించి. ఇక్కడ సన్నిధానం వారు జగద్గురు శ్రీ విధశేఖర భారతి మహాస్వామి వారు వారి గురువు గారైన ప్రస్తుతం దక్షిణామయ శంకరి శారదాపీఠం యొక్క పీఠాధిపతులు అయిన జగద్గురు శ్రీ మహాసన్నిధానం వారి గురించి భారతీర్థ మహాస్వామి వారి గురించి వారి యొక్క ఎంత గొప్ప గురుత్వం ఉంది వారిలో అని చెప్తూ ఈ శ్లోకాలను ఉదహరించి ఒక్కొక్క లక్షణము మహాసన్నిధానం వారిలో ఎలా ఉంది అంటూ ఒక విస్తారమైన ఒక అనుగ్రహ భాషణం చేస్తున్నారు. అది మనకి వందే లోక గురుం అనే పేరుతో అది యూట్యూబ్లో ఉపలబ్ధమై ఉంది. ఆగమాలు శాస్త్రాలు ముద్ర వేసిన ఇతను నిజమైన గురువు అని చెప్పడానికి ఉండే లక్షణాలు ఏమిటంటే మాతృత పితృత శుద్ధ. సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాలి ముందు. వీళ్ళ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటారు, సాంప్రదాయకులు, చక్కని అనుష్ఠానపరులు, లేదా కనీసం మంచి మనస్సు ఉండేవారు, వాళ్ళ మంచి వాతావరణ కుటుంబం అనేది. మాతృత పితృత శుద్ధ భావ. మనస్సులో కల్మషాలు ఉండకూడదు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి చెప్పడం ఇట్లా ఉండకూడదు. తర్వాత సర్వాగమానాం సారజ్ఞ సర్వశాస్త్రార్థ తత్వవిత్. స్పష్టంగానే ఉంది, శాస్త్రాలన్నీ బాగా తెలిసి ఉండాలి. అమోఘ వచన. వారు చెప్పిన మాట పుల్లుపోకూడదు, అంటే అబద్ధం మాట్లాడకూడదు ఒకటి. రెండోది వారి మాట పుల్లుపోకూడదు అంటే అంత తపశ్శక్తి ఉండాలి వారికి. అలాగే శాంత, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. జప పూజాది తత్పర. శాస్త్రోక్తమైన విధానంలో భగవంతుడిని జపించాలి, భగవంతుడిని పూజించాలి. తర్వాత యోగ మార్గానుసంధాయి, యోగాభ్యాసం చేసి ఉండాలి. దేవతా హృదయంగమ. దేవతలు సంతోషించేటట్టుగా ఈ గురువుగారి యొక్క ప్రవర్తన ఉండాలి. అలాగే దేవతా హృదయంగమ ఏవం లక్షణ సంపన్నో గురురాగమ సమ్మత అని ఉంది. ఉదాహరణకు మన శాస్త్రాలు చూసుకుంటే శుకమహర్షి. శుకమహర్షి కంటే గొప్ప గురువు మనకు ఎవరు దొరుకుతారు? నిజానికి ఇప్పటికి కూడా సంప్రదాయంలో బ్రహ్మసూత్ర భాష పాఠం చేసేటప్పుడు ఒక గురు పరంపరా స్తోత్రం చదువుతారు. నారాయణం పద్మహం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగిలు, అక్కడి నుంచి శంకరాచార్యులు. కాబట్టి ఈ శాంకర గురు పరంపర అంటే శంకరుల ద్వారా ఏ గురు పరంపర అయితే వచ్చిందో వెనకాలకి వెళ్తే, శంకరుల నుంచి వెనకాలకి వెళ్తే శుకమహర్షి అక్కడికి వస్తారు. కాబట్టి శుకమహర్షిలో ఈ లక్షణాలన్నీ స్పష్టంగా చూడొచ్చు. ఏ యొక్క లక్షణం ఇప్పుడు మాతృత పితృత శుద్ధ, వ్యాస మహర్షి వంటి మహానుభావుల నుంచి పుట్టారు. ఆ తర్వాత శుద్ధ భావ, వారు నిష్కల్మషమైన వాళ్ళు. జితేంద్రియ, ఇవన్నీ. తర్వాత జప పూజాది తత్పర, వారు ఎప్పుడు ఆ భగవన్ నామస్మరణ జపంగా చేస్తూ ఉండేవారు. అలాగే యోగ మార్గానుసంధాయి, వారు మంచి యోగ సాధన ఉండేది. దేవతాహృది, ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా మనం వారిలో చూడొచ్చు. వారు సర్వాగమానం సారజ్ఞ. ఏదో మనకు శుకమహర్షి అంటే అన్ని ప్రపంచంతో మర్చిపోయి తిరిగేవారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అన్ని శాస్త్రాలు వారికి కర్తరామలకంగా ఉన్నాయని చెప్పి భాగవతం క్రీగంట చూసిన వాళ్ళు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ఎన్ని వేదమంత్రాలు ఉదహరించారు, ఎన్ని 5వ అధ్యాయంలో భాగవతంలో 5వ స్కంధంలో అయితే ఎన్నో మంత్రాలే ఉన్నాయి. కాబట్టి ఆ భాగవతం చూసుకుంటేనే శుకమహర్షికి వారు అవధూత స్థితిలో ఉన్నప్పటికీ, బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పటికీ, శాస్త్రాలపైన, వేదమంత్రాలపైన, శాస్త్ర సంప్రదాయాలపైన, ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మశాస్త్రం ప్రకారం మనకు చెప్పిన ధర్మాలు ఏవైతేనే వాటిపైన ఈషత్తు కూడా, ఆ సంప్రదాయం నుండి శుకమహర్షి ఈషత్తు కూడా పక్కకి పోలేదు అనే విషయం మనకు తెలుస్తుంటుంది. ఇది శుకమహర్షి విషయంలో. శంకరాచార్యులైనా, నేటికి మన కళ్ళెదుటకు కనపడే జగద్గురువులైనా సరే ఈ లక్షణాలని ముద్దగట్టి ఒక రూపం చేస్తే
ఆ జగద్గురువులు కానీ ఈ శాంకర పరంపరలో వచ్చిన ఈ జగద్గురువులు కానీ అందరూ కూడా ఇట్లా ఉండేది. కాబట్టి మనకు శాస్త్రంలో చెప్పిన గురు లక్షణాలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద మహానుభావుల్ని పరీక్షించేంత వాళ్ళ మనం మీ గురుత్వం ఉందా లేదని చెప్పి మనమా నిలదీసేది అని చెప్పంటే, అందుకని మనం మళ్ళీ మొదటికి వస్తే సంప్రదాయం అనేది అందుకు వచ్చింది. సర్టిఫికేట్ ఇచ్చేది మనం కాదు. వారి గురువుగారు ఉన్నారు సాంప్రదాయకులైన వాళ్ళు, వారు సర్టిఫికేట్ ఇస్తారు మా శిష్యులు సాంప్రదాయకులు అని. ఉదాహరణకి ఇప్పుడు సన్నిధానం వారు ఉన్నారు. సన్నిధానం వారు ఇంకా మనం కళ్ళు మూసుకొని పూర్తిగా శరణాగతి చేయగలిగిన జగద్గురువులు మనకు ఎలా తెలుస్తుందని చెప్పంటే, మహాసన్నిధానం వారు నోరు తెరిచి స్పష్టంగా చెప్పారు, మా శిష్యులు మాలాంటి వారే, మా మనసులో ఏదనుకుంటామో వారు అదే చెప్తారు. ఈ పీఠం సంప్రదాయాలన్నింటినీ చక్కగా వారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇకపైన మఠ వ్యవహారాలన్నీ వారే చూసుకుంటారు. నేను చేస్తే అలా ఉంటుందో వారు చేస్తే అలానే ఉంటుందని వారి గురువుగారు ముద్ర వేశారు. కాబట్టి మనం కళ్ళు మూసుకొని నమ్మేయడానికి ఉంటుంది. మరి మహాసన్నిధానం వారు మాత్రం సాంప్రదాయకులు పరామాణికులు ఎలా తెలుసంటే వారి గురువుగారు చెప్పారు. వారి గురువుగారు అట్లాంటిదే. గురువుగారి మాటే కాకుండా వారి ప్రవర్తన చూసినా కూడా ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి.